హలో, చెప్పు. హలో మేడం, మీరు చెప్పిన పని పూర్తయింది మేడం. అంటే ఆ లక్ష్మి? ఆ లక్ష్మి చచ్చిపోయింది. సరే మేడం, నాకు రావాల్సింది నాకు పంపించండి. నేను హాస్పిటల్ నుంచి ఇంటికే వెళ్తున్నాను. వెళ్ళగానే నీకిస్తానన్న అమౌంట్ కంటే డబుల్ అమౌంట్ ఇస్తాను. నువ్వు ఆ విషయం గురించి అస్సలు కంగారు పడకు. థ్యాంక్ యూ మేడం. ఇక విహారికి సహస్రకి మధ్యలో ఆ లక్ష్మి రాదు. నా కూతురి కాపురం హాయిగా ప్రశాంతంగా సాగుతుంది. బామ్మా. అమ్మ సరే, నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదు బామ్మ. మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రండి. పదమ్మా. బావా, పాపనెత్తుకో. అమ్మా, పాపనంట తీసుకో. బావా, నేను నీకిస్తున్నాను, నువ్వు పట్టుకో. అత్తయ్యకి అయితే నేనే అత్తయ్య తీసుకోండి అని తనకి ఇచ్చేదాన్ని కదా. తీసుకో విహారీ. వదినా, డిశ్చార్జ్ చేయొచ్చని చెప్పారు. బిల్లు సెటిల్మెంట్ మొత్తం చేసేసాను. ఇక మనందరం వెళ్ళొచ్చు. సరే మరిది గారు. విహారీ సహస్ర, మనం వెళ్దాం పదండి. సరే అమ్మా. బావా, వెళ్దాం పదా. చాలా థ్యాంక్స్ డాక్టర్. సహస్ర గారు, విహారీ గారు, పాపను చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్ గారు. మీ రుణం తీర్చుకోలేను డాక్టర్ గారు. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకండి? డాక్టర్గా నా డ్యూటీ నేను చేశాను, అంతే. సరే, మేము బయలుదేరుతాం డాక్టర్ గారు. సహస్ర, పద. పద బావా. విహారీ ఆగు. మీరంతా ఇక్కడే ఉండండి. రే పండు, అమ్మగారు, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా. అలాగేనమ్మా. సహస్ర, పాప భలే క్యూట్గా ఉంది. అన్నీ నీ పోలికలే. ఇది ఎవరు బిట్టో ఏంటో, దీనికి నా పోలికలు ఎలా వస్తాయి? పిన్ని చాదస్తం కాకపోతే. ఇదిగోండమ్మా. అత్తయ్య, ఈ ఫార్మాలిటీస్ అన్నీ నాకు ఇష్టం లేదు. అది కాదు విహారీ, ఒక్క నిమిషం ఆగు. అత్తయ్య, నన్నేమి ఇబ్బంది పెట్టద్దు. నాకు ఇలాంటివన్నీ ఇష్టం లేదు. ఇంతకు మించి నేనేమి చెప్పలేను. అది కాదు బావా. నీకిష్టమైతే నువ్వు ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకున్నా. అది కాదు విహారీ, ఆగరా. బావా, సర్లేవే, వాడి మూడు బాగోలేదనుకుంటా. నువ్వుండు, నీకు పాపకి నేను దిష్టి తీస్తాను.
సహస్రా కుడికా లోపల పెట్టరామ్మా. రేయ్ పండు, అమ్మగారు ఇవి బయట పారిపోసొచ్చాయి. అలాగేనమ్మా. సహస్రా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమైంది? అమ్మా నిన్నొక విషయం అడగాలి. ఏంటి అది? అమ్మా ఆ పాప ఎవరి పాప? హా? నిన్నేనమ్మా. సహస్రా, ఈ పాప ఎవరి పాప అయితే నీకెందుకు? ఇప్పటినుంచి ఆ పాప నీ పాప, సరేనా? అది కాదమ్మా, ఈ పాపని చూస్తుంటే నాకు ఆ లక్ష్మి గుర్తుకొస్తుంది. నీకేనా పిచ్చి పట్టిందా ఏంటే? ఆ లక్ష్మి వెళ్ళిపోయింది, దాని దరిద్రం వదిలిపోయింది అనుకుంటే ఈ పాప లక్ష్మిలాగా ఉందని ఆ లక్ష్మిని తలుచుకుంటావేంటి? అది కాదమ్మా, ఈ పాపకు కూడా ఆ లక్ష్మికి ఉన్నట్టే చిన్నీత పుట్టుమచ్చుంది. చిన్ మీద పుట్టుమచ్చుంటే ఆ లక్ష్మిలో ఉన్నట్టేనా? చూడు, ఇంకెప్పుడు ఆ లక్ష్మి టాపిక్ తీసుకురావద్దు. ఈ పాపని వేరే ఎవరి దగ్గర నుంచో రహస్యంగా తెచ్చుకున్నావు. వెళ్ళి పాపం జాగ్రత్తగా చూసుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలన్నీ మానేసి పాపం జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు. సహస్రకి అది లక్ష్మి పాప అనే అనుమానం వచ్చింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఆ పాప లక్ష్మి పాప అని తెలియనివ్వకూడదు. తెలిస్తే పాపని లక్ష్మిని అసహించుకున్నట్టే అసహించుకుంటుంది. ఆ బిడ్డని సరిగ్గా చూడదు, దగ్గర కూడా తీసుకోదు. దాంతో ఇంట్లో వాళ్ళందరికీ సహస్ర మీద అనుమానం వస్తుంది. సహస్రకు అసలే పిల్లలు పుట్టరు అనే నిజం కూడా బయటపడచ్చు. అందుకే అది లక్ష్మి బిడ్డే అని సహస్రకి నిజం తెలియకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఈ నిజాన్ని ఎప్పటికీ సహస్రకి తెలియనివ్వకూడదు.